కార్తీక పురాణం 11వ అధ్యాయము మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిస పువ్వులతో ఆరాధన చేస్తే చంద్రాయన వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రములతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోతాయి, దోషాలు దూరమై ముక్తి కలిగిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను, విను. పూర్వం మందరుడనే విప్రుడుండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులను కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒకరోజు మందరుడు పక్క ఊరిలో పని చేసుకుని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డుకొని అతని వద్ద ఉన్న సొమ్ముని అపహరించాడు. అది చూసిన కిరాతకుడు మందరుణ్ణి చంపి ఆ సొమ్ముని తీసుకుని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ కిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఆ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకొని పోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒకానొక రోజు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదలను తీసుకుని వచ్చి వత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దాని వలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను వత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చి ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు, రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెడుతున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్తున్నారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలు అనుభవిస్తున్న తన భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుణ్ణి, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసపడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారంను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. పుణ్యాత్మురాలా, నీవు అనేక మార్గముల ద్వారా అనేక విధములైన పుణ్యములను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై, పతిసేవ పరాయణురాలివై, ఆధ్యాత్మికత ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలిగా అయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పౌర్ణమి నాడు దీపానికి వత్తు వేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిద ఇచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు.
ఆ మాటలు విన్న మందరుడి భార్య పరమ ఆనందపడి వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది. కార్తీక పురాణం 11వ రోజు పారాయణం సమాప్తం.